ఇవ్వాల్సినంత సరే, అవసరం ఉంది. ముందర ఆ జీవో ఏ దశలో ఉందో కనుక్కుంటూ ఉండండి. ఈ లోపల శివరామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శివరామరెడ్డి గారు, 5 ఏళ్ల విధ్వంసం, మీరు ప్రపంచం అంతా మీరు చేసిన విధ్వంసాన్ని, మీ అరాచకాన్ని, మీ దుర్మార్గాన్ని, మీ బీభత్సాన్ని తలుచుకుంటుంటే దాన్ని ఢిల్లీలో వెళ్ళి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కోలుకోవాలంటే 10 ఏళ్ళు పడుతుంది, రిపేర్లు చేయాలి. ఎక్కడికక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ చతికిలబడిపోయి కూర్చుంది, దీన్ని రిపేర్ చేయాలంటే 10 ఏళ్ళు. మరోపక్క ప్యారలల్గా చూస్తే డెవలప్మెంట్ ఆగిపోయింది, డెవలప్మెంట్ చూసుకోవాలి. తర్వాత ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయడానికంటే మళ్ళీ మీరు ఎక్కడ వచ్చేస్తున్న భయంతో వాళ్ళందరూ దాక్కుంటున్నారట ఇండస్ట్రియలిస్టులు. ఇది ఆయన నిన్న చెప్పారు. అండ్ క్రిమినల్ చట్టాల సవరణలకు సంబంధించి కూడా ఆయన హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడారు. మీ వైసీపీ ఎలా చూస్తాం సార్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని? సార్, ఇప్పుడు ముందుగా మీకు అలాగే రవిచంద్రారెడ్డి గారికి, గురుమూర్తి గారికి నమస్కారం అండి. సోదరుడు గురుమూర్తి గారు చెప్పినట్లు ఏది తప్పు జరగకుండా ఉత్సాహ కంపెనీ ఏదో ఉందంటున్నారే, అది పెట్టింది ఎవరండి? ఈ గతంలో కూడా పేర్లు బిల్లీరావు గారికి ఏదో కంపెనీ పేరు చెప్పి ఎన్ని వందల ఎకరాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఈ మధ్యనే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసి ప్రభుత్వ పరం చేసిన విషయాన్ని మనం గమనించాం. అలాంటి పరిస్థితే ఈరోజు మళ్ళా వైజాగ్ లో ఉత్సాహ అనే కంపెనీకి ఏదో కంపెనీ పేరు చెప్తూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకంటే చిన్నబాబు గారికి కావాల్సిన వారికి, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారికి వాళ్ళు ఎవరితోనే జస్ట్ 1 వీక్ 1 నెల కింద పెట్టిన కంపెనీకి ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కేవలం విధ్వంసం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు కరోనా ఉన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలో పట్టింది, ఇక్కడ కాదు. ఆ రోజుల్లో అంత ఇబ్బందులున్నా ప్రతి వారికి వైద్యాన్ని అందించాడు. భారతదేశంలోనే తక్కువ పర్సెంటేజ్తో మరణాలు కూడా జరగడం జరిగింది, తక్కువ పర్సెంటేజ్. అంటే ఎంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పని ఉంది. ఆయన అన్ని పథకాలు చేస్తూ కేవలం 3,60,000 వరకు అప్పు చేయడం జరిగింది, 3,30,000 వరకు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? కేవలం అమరావతి అనే ఒక భ్రమరావతిలో రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ప్రజానీకాన్ని అప్పు రాష్ట్ర ప్రజానీకం భరించాలి. కేవలం తమ ఆస్తులు ఎక్కడున్నాయో వాటి విలువ పెంచుకోవడానికి అమరావతిని ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడికి తీసిపోయి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా ఉన్న విషయం వాళ్ళ పార్టీల ద్వారానే తెలుస్తుంది. ఎక్కడ అభివృద్ధి లేదు, 1 year అయింది, ఏ ఒక్క పథకం చేసింది లేదు, ఎవరికి స్కీమ్స్ పెట్టింది లేదు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఆ పెన్షన్లు కూడా 4,000 పెంచడం తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చిందే లేదు. భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇచ్చిందే లేదు. అలాగే మిగిలిన వికలాంగులు కావచ్చు, కొత్త చాలా ఉన్నాయి, ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుపుతున్నారండి? భ్రష్టు పట్టడానికి ఎలక్ట్రిసిటీ 249 కొంటేనే సెబీ ద్వారా క్యామ్ విపరీతంగా జరిగిందని ప్రచారం చేశారు. ఈరోజు ₹4.459 దగ్గర కొనడం జరిగింది. ఇది విధ్వంసమా? కేవలం అమరావతిలో డబ్బు ఇన్వెస్ట్ చేసి మిగిలిన రాష్ట్రాన్ని అంతా విమర్శించడం విధ్వంసమా? వీళ్ళు తిరగడానికి 172 కోట్లు 180 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనడం అది విధ్వంసమా? కేవలం దోపిడీ తప్ప. మీరు 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండలో ఒక బ్రహ్మాండమైన రాజభవనం నిర్మించడం కూడా విధ్వంసం కింద వస్తుంది కదా సార్? అది 700 కోట్లు అంటే ఈరోజు రాష్ట్రానికి ఒక తలమానికగా అక్కడ వైజాగ్ లో కట్టడం. ఎవరైనా ఫారినర్స్ వచ్చినా దాంట్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇది ఎక్కడో వేరే కంట్రీలో అయితే మెచ్చుకునేవాళ్ళు, ఇక్కడ ఇంత మంచిదాన్ని కట్టారని ముఖ్యమంత్రి గారు స్వయానా చెప్పారు. మీరు కూడా వినింటారు. రెండో అంశం అండి, చాలా కీలకమైన అంశం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో అత్యంత కీలకమైన నేత చంద్రబాబు గారికి కోవర్ట్గా పనిచేస్తున్నారని నేషనల్ మీడియాలోనే కథనాలు వచ్చినాయి. ఎవరండి ఆ కీలక నేత? అది మీరు చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి తప్ప మాకెట్లా తెలుస్తుంది చెప్పండి? నేషనల్ మీడియా రాసింది. ఎవరో తెలిస్తే
వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి. మీరు ఏమైనా సలహాలు ఇచ్చి నిజంగా దాన్ని ఏదో ప్రూఫ్ ఇస్తే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాము. మీరు చెప్పినట్లు ఎవరు ఉన్నారు ఎవరు లేదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా కోర్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు, ఉండరని ఏం లేదు కదా. వాటి విషయాలు కూడా ఆయనకు తెలుస్తుంటాయి. ఇద్దరు నాయకులు మేధావులు, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈయనకు సంబంధించిన కోర్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రహస్యాలని విజయసాయి రెడ్డి గారు ఏ మేరకు చేరవేసి ఉంటారు? ఎందుకంటే నిన్న ఆయనే అన్నారు కదా, చంద్రబాబుకు ముందు లొంగిపోయారు విజయసాయి రెడ్డి అంటే పరోక్షంగా మీకు ఇప్పటివరకు సహకరించి రహస్యంగా సహకరించిన బీజేపీ మీద కూడా దాడికి దిగారు. సో మీరు ఉన్నోళ్ళందరినీ దూరం